హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. ఈరోజు అయితే ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీని అయితే మీకోసం ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఘాటుగా, కారంగా, పుల్లగా చాలా టేస్టీగా అయితే ఈ గోంగూర మటన్ కర్రీ అయితే ఉంటుందండి. ఈ గోంగూర మటన్ కర్రీని అయితే నేను ఈరోజు ప్రెషర్ కుక్కర్లోనైతే కుక్ చేసి మీకు చూపించబోతున్నానండి. దీనికోసం నేనైతే కేజీన్నర మటన్ అయితే మీడియం సైజులో కొట్టించి బాగా శుభ్రం చేసి అయితే తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసిన మటన్లోనైతే ఒక 2 టీ స్పూన్స్ పసుపు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర మటన్ కర్రీ కోసం అయితే ముందుగా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్లోనే 5 నుంచి 6 యాలకులు, 10 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాస, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందామండి. మసాలా దినుసుల్ని వేపుకోవాల్సిన అవసరం లేదు. 6 గోంగూర కట్టలను అయితే తీసుకుని బాగా శుభ్రం చేసి కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత శుభ్రం చేసిన గోంగూర ఆకులను అయితే వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు గోంగూరను అయితే ఉడికించుకుందామండి. 3 నిమిషాల పాటు బాగా ఉడికిన గోంగూర ఆకునైతే బాగా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. గోంగూర మటన్ కర్రీకి అయితే నేను మస్టర్డ్ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నానండి. మస్టర్డ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఒక 7 నుంచి 8 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ అయితే వేసుకొని 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కల కింద తరుముకొని వేసుకొని కొంచెం కరివేపాకు, ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు ఒక 3 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను అయితే ముక్కల కింద తరుముకొని వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో బాగా వేపుకున్నానండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అదేవిధంగా ఒక 2 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం అయితే వేసుకున్నానండి. కాశ్మీరీ కారం మంచి కలర్ అయితే వస్తుంది, అందుకే కాశ్మీరీ కారం అయితే యూజ్ చేశానండి. అలాగే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే ఇప్పుడు వేసుకొని ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకుందామండి. ఇప్పుడైతే మటన్ అయితే వేసుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకుందామండి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, నేను కేజీన్నర మటన్ తీసుకున్నాను కాబట్టి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నానండి. అదే మీరు ఒక కేజీ లోపల తీసుకున్నట్లయితే ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. మటన్ అయితే ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడైతే నేను ఒక గ్లాసున్నర వాటర్, ఇంచుమించు ఒక 300 to 350 ml వాటర్ని అయితే వేసుకుని మూత పెట్టి ఒక 7 నుంచి 8 విజిల్స్ అయితే హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నానండి. మటన్ కొంచెం ముద్దరగా ఉంటే మాత్రం 10 నుంచి 15 విజిల్స్ అయితే ఉంచుకోవాల్సి ఉంటుందండి. మటన్ అయితే ఆల్మోస్ట్ 80 to 90% అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ని అయితే వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనైతే కుక్ చేసుకుందామండి. ఇదే స్టేజ్లోని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే కొంచెం ఉప్పు కారం అయితే వేసుకోండి. మన గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని వేడి అన్నంతో తింటుంటే ఉంటుందండి నా సామి రంగా, ఆ టేస్టే వేరే అండి. గోంగూర మటన్ అయితే మనం వేడి అన్నంతో కానీ, రోటీతో కానీ, నాన్తో కానీ, అదేవిధంగా బిర్యానీతో కానీ దేంతోనైనా సరే చాలా సూపర్గా ఉంటుందండి. ఇదే అసలు సిసలైన 100% ద బెస్ట్ గోంగూర మటన్ కర్రీ అండి. ఇంకెందుకు, రెసిపీని అయితే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లోనైతే పిన్ చేసేయండి. అదేవిధంగా ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.